మేం సిద్ధం అంటున్న బీజేపీ ఎమ్మెల్యేలు. రేపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఉండగా, ఈరోజు కీలక సమావేశాలు అయ్యారు. ఎమ్మెల్యేలంతా బీజేపీ ఎమ్మెల్యేలంతా ఏం మాట్లాడాలి అనే దానిపైన ఒక క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక చర్చ జరుపుతాం. అదేవిధంగా బీసీలకి 42% రిజర్వేషన్ల గురించి ఈ చర్చలు ప్రధానంగా ఉంటున్నాయనే దానిపైన ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంటు కొన్ని పనులు చేతకాక ఏవైతే కాళేశ్వరంని మళ్ళీ ముందుకు తీసుకొనొస్తా ఉంది. టైం వేస్ట్ అన్నట్టుగా ఒక క్లారిటీ ఇచ్చే పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ గురించి కూడా కీలక సమాచారం కూడా మనకి వస్తా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. బీజేపీ లీడర్లు కూడా ప్రణాళిక సిద్ధమైనట్టు కూడా కనబడతా ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్‌కి ధీటుగా సమాధానం ఇచ్చేయడానికి ఇటు బీజేపీ లీడర్లంతా కలుస్తా ఉన్న నేపం కనబడతా ఉంది. ఇప్పటికే ఏదైతే కాంగ్రెస్‌కి ఇటు బీఆర్ఎస్ కూడా గట్టిగా ప్రిపేర్ అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రాజెక్ట్ పైన సమాధానాలు ఇవ్వడానికి అటు బీఆర్ఎస్ సంసిద్ధమైతా ఉంది. ఆ నేపథ్యంలో ఇటు బీజేపీ కూడా ధీటుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితిలో కనబడతా ఉంది. ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారెంటీలు ఉన్నాయో వాటిపైన కూడా చర్చలు పెట్టే పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏవైతే కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి అందట్లేదు. వాటిపైన కూడా ఇటు బీజేపీ లీడర్లు ప్రశ్నించే అవకాశం అయితే కనబడతా ఉంది. ముమ్మాటికి ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ సమావేశాలు ఏర్పాటు చేశారో దానిలో మేము సిద్ధంగా ఉన్నాము అన్నట్టుగా ఒక క్లారిటీ బీజేపీ లీడర్లు అయితే ఇస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్‌ని అడుగుతాం, కాంగ్రెస్ గవర్నమెంట్‌ని ఖచ్చితంగా ఎదిరిస్తాం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏవైతే ప్రజలకి ద్రోహం చేస్తా ఉందో, లేకుంటే ప్రజలకి అనేక అవకాశాలు దూరం చేస్తా ఉందో, ఏదైతే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా చేస్తా ఉందో, వీటన్నిటిపైన కూడా బీజేపీ ప్రశ్నించడానికి ముందుగా ఉందన్నట్టుగా ఎల్పీ లీడర్ అయిన మహేశ్వర్ రెడ్డి చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో అంటే బీజేపీ కూడా ఇటు కాంగ్రెస్‌కి ప్రశ్నల వర్షం కురిపించే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఏవైతే తెలంగాణ సంబంధించిన ఆర్థిక వనరులు కావచ్చు, లేకుంటే ఇప్పుడు వచ్చిన వరద నెపం కావచ్చు, లేకుంటే బీసీలకు 42% రిజర్వేషన్ కావచ్చు, లేకుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన ఏదైతే ఇప్పటివరకు కూడా అనేక అవినీతి జరిగిందని కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరోపిస్తా ఉంది. కానీ ఎందుకు రుజువు చేయలేకపోతా ఉంది, ఎందుకు ఆ డబ్బులు తిరిగి తేలేకపోతా ఉంది, కేసీఆర్‌ని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతా ఉంది అనే అంశాలపైన కూడా బీజేపీ ప్రశ్నించే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. మరి ఒక రసవత్తరంగా అసెంబ్లీ సమావేశాలు అయితే ఉంటాయన్నట్టు కూడా కనబడతా ఉంది. ఎందుకంటే అటు బీఆర్ఎస్ కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన ప్రిపేర్ అయితా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇటు బీజేపీ కూడా ప్రభుత్వాన్ని ఎదిరించడానికి ఇక్కడ సమావేశం అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమో వరదల సాయం చేయడానికి కొద్దిగా వెనుకాడిన పరిస్థితి కూడా కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో అంటే అసెంబ్లీ సమావేశాలు కూడా రేపటి నుండి మొదలవుతా ఉన్న నేపథ్యంలో ఇటు 3 పార్టీలు కూడా అక్కడ మాట్లాడడానికి సిద్ధమవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అసెంబ్లీ హీటెక్కబోతా ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. 3 పార్టీ నేతలు కూడా మరి నువ్వా అంటే నువ్వా, నేనంటే నేనా అన్న నేపథ్యంలో ప్రశ్నల వర్షము లేకుంటే సమాధానాలు కురిపించే నెపమైతే కనబడుతుంది. మరి చూడాలి రేపటిదాకా అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగా ఉంటాయనేది కూడా వేచి చూడాల్సిన తరుణం వచ్చింది.